చెప్తున్నారు అప్పాజీ గారు. మరి కాలర్ ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. హలో 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 చెప్తున్నాను చూడండమ్మా. 45 12 12. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి అమ్మా. మా పేరు అండి బాబా అండి. ఇప్పుడు నక్షత్రం చెప్పాను. నక్షత్రం చెప్పేదేమో. హలో బాలగారు, అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సార్ గురించి అండి. మీ వారి గురించా? మీ వారి పేరు చెప్తారా? కామేశ్వర శర్మ. కామేశ్వర్ శర్మ గారు. డేట్ ఆఫ్ బర్త్ 12 12 12 12 40. 45 12 12 45 కరెక్టేనా? 45. ఓకే అండి. మరి సమయం చెప్పండి. 10:30. సమయం చెప్పండి. 10:30 AM పొద్దున కూడా. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? ఒక్క నిమిషం. హలో, ఎక్కడ? ఏ ఊరు? పర్లేదు అనుకుంటాను. పర్లేదండి. మరి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మీరు రెడీగా పెట్టుకోండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అదేవిధంగా ఎక్కడ జన్మించారు, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ రెడీగా పెట్టుకొని మరి మీరు మాకు కాల్ చేసినట్లయితే డిస్టర్బెన్స్ ఉండదండి. పర్లేదండి. బాలమ్మ గారు మరోసారి కాల్ చేయండి. ఇప్పుడు శర్మ గారిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు, కానీ వాళ్ళు క్వశ్చన్ అడగలేకపోయారు. బహుశా ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక 79 నడుస్తుంది, వింటూ ఉండొచ్చు. 81 లో ఆయన అనుకున్న పనులన్నీ అవుతాయి. ఒక సంవత్సరంన్నర కాకపోతే ఆయన ఏమి ఇంట్లో చెప్పడు, షేర్ చేయడు. బట్ ఆయన అనుకున్నది సాధిస్తాడు. ఆయన వెరీ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. ఇప్పుడు ఆమె హెల్త్ కూడా నెక్స్ట్ ఇయర్ కొద్దిగా క్షీణిస్తుంది. 81 లో బాగుంటుంది. 80 లో కొంచెం డిఫికల్ట్ ఉంది రేపు బర్త్డే తర్వాత. అదర్వైజ్ 1 year తర్వాత ఓకే. కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి ఇక్కడ అప్పాజీ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సెంటినల్ ఆల్రెడీ నడుస్తుంది. 80 years కి కొంచెం ముప్పు ఉందనేసి అంటున్నారు. కొంచెం జాగ్రత్త అనేసి కూడా అంటున్నారు. మరి కాలర్ రెడీగా ఉందండి. హలో